హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండదొర రాముని. ఈరోజు అయితే గర్సగుడ్డ అయితే చూడడానికి అయితే వచ్చాను. చూసారా, ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయని మీరు కూడా చూడండి. ఈ ప్రాంతాల్లో ఇసుక లేనప్పటికి కూడా ఇసుక చాలా కష్టపడి కూడేసుకొని చాలా చక్కగా అయితే కట్టుకుంటున్నారు. ఇది నేను సోల్ అనుకున్నాను ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇసుకే ఆరబెడుతున్నాడు. చూసారా, ఈ విధంగా అయితే ఆరబెడుతున్నాడు. సూకురుమాయ అంట గర్సగుడ్డ, మనకు కూడా తెలియదు మరి. ఈ చామలు ఫ్రెండ్స్ చాపకాడ ఆరేస్తున్నారు. చూసారా, ఇసుక అయితే ఆయన అలాగా కలిపి ఆరబెడుతున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆయన అది ఇసుక ఆరేస్తున్నారా, ఎండేస్తున్నారా ఇసుక? ఇది కూడా మీ దగ్గర ఇల్లు రోడ్డు పత్ పంతొంతవేరా ఇది ఒకటి లాక్తే ఇస్తుంది అక్కడ వచ్చేది మామ ఇవన్నీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇల్లులు కూడా చూసారా ఏ విధంగా కట్టుకున్నారు. ఈ విధంగా అయితే కట్టుకున్నారు. చూసారా, ఇది మొత్తం విధంగా కొండ ప్రాంతం అయినా కానీ అసలు ఆ పిల్లలు కూడా కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పొలాలు ఎంత చక్కగా పొలాలు చేసుకుంటున్నారు. ఇక్కడైతే చూడండి. అబ్బా, ఇదొక ఊరు. ఇది అది గర్సగుడ్డ కదా, ఈ రెండు నాకు కలిపి గర్సగుడ్డ ఫ్రెండ్స్. అట్టకిలు ఉంది లోపల. అబ్బాయా, ఇది కాఫీ చెట్ల, ఇది కాఫీ, అది కాఫీ మొక్కలు, కాఫీ మొక్క ఫ్రెండ్స్. ఇది జీరికి చెట్లు, అరటి చెట్లు అన్నాయి. ఇక్కడైతే తేంగ ఉంది, తేంగ చెట్టు ఇది. ఇక్కడ ఉంది తేంగ, ఇదిగో ఫ్రెండ్స్, తేంగలు పైకే ఉన్నాయి. మొత్తం అరటి తోట. ఏంటివి బొబ్బస్ పళ్ళ? అక్కడ బొబ్బస్ పళ్ళు ఉన్నాయా? అచ్చా, అన్నం అయిపోయిందిరా బావా. అచ్చేరా బావా, ఇది రాఫ్, అదే అదే కాయ, అదే అదే పండు. ఏ సరే సరే,
వెళ్దాం పదాయ్. చూడండి ఫ్రెండ్స్ మా బావ మేము గర్సగుడ్డే చూడడానికి వచ్చాము. గర్సగుడ్డే ఊరు మొత్తం పర్లేదు, కాస్త ఇల్లులు అయితే బాగా వెరైటీగా ఉంటాయి. ఎందుకంటే మరి కొండ ప్రాంతం కదా, అడవి ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరి. ఓకే బాయ్.